కంది వానాకాలంలో సాగుతున్న అపరాల పంటలో కంది ప్రస్తుతం ప్రధానమైన పంట. అయితే జూను జూలై మాసంలో విత్తుకున్న కంది పంట ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా మొక్కలు అక్కడక్కడ చనిపోవడం అనేది బాగా గమనిస్తూ ఉన్నాం. అదేంటంటే ఎక్కడైతే నీరు నిలబడి ఉండే ప్రాంతాలలో నీరు అధిక వర్షాల వలన ఎక్కువ రోజులు భూమి తేమతో ఉన్నప్పుడు మనకు ఫైట్ ఆఫ్ థరా ఎండు తెగులు అనేది ప్రధానంగా గమనిస్తూ ఉంటాం. ఎక్కడైతే నీరు నిలబడి ఉన్న ప్లేసుల్లో మొక్కలు మొదటగా వడలిపోతాయి. తర్వాత వడలిపోయిన మొక్కల్లో ఆకులు పసుపు వర్ణంలోకి మారి మొక్కంతా వాలిపోయి చచ్చిపోతుంటాయి. వీటిని ఎండు తెగులని రైతులు అంటూ ఉంటారు. కానీ ఇది అధిక వర్షాల మూలంగా మనకు ఫైట్ ఆఫ్ థరా ఎండు తెగులు అనేది ప్రధానమైన సమస్య. దీనివల్ల ఏమవుతుందంటే తొలి దశలో మనం ఎకరానికి ఉండాల్సిన మొక్కల సంఖ్య తగ్గిపోతుంది, మొక్కల సాంద్రత తగ్గిపోతుంది. కాబట్టి మనకు దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. కాబట్టి మొక్కల సంఖ్య తగ్గకుండా తొలి దశలో వచ్చే అధిక వర్షాల మూలంగా మొక్కల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి. దీనికోసంగాను మనం ఏం చేయవచ్చు అంటే ఇట్లా అధిక వర్షాలు ఉన్నప్పుడు నీరు నిలబడకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు నిలబడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో గొడ్డు కాలువల ద్వారా ఎప్పటికప్పుడు నీరు తీసేయాలి. అలాగే మెటలాక్సిల్ 2 గ్రాములు లీటర్ నీటికి మొక్కల మొదళ్ళు బాగా తడిచేటట్లు పిచికారీ చేయడం ద్వారా కూడా మనము తొలి దశలో మొక్కల సంఖ్య తగ్గకుండా ఈ ఎండు తెగులు రాకుండా చూసుకొని దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.